గారు మాట బైబిల్లో మాట భలే భలే మాట గారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన గారాని మాట యేసు మాట నా జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట గారు మాట మాట యేసు మాట భలే భలే మాట గారు మాట బైబిల్లో మాట యేసు మాట యేసు మాట యేసు మాట. సరే, ఈరోజు క్యాలెండర్ వాక్యం చెప్పమని అడుగుతాను. అడిగే ముందు ఒక క్వశ్చన్ వేసిన తర్వాత అడుగుతాను, అప్పుడు ఫుల్గా మీరు కరెక్ట్గా చెప్తారని నేను అడుగుతాను. ఓకే, ఈరోజు క్యాలెండర్ వాక్యము క్యాలెండర్లో అది కాకుండా అదే వచనం పూర్తిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అది ఒక లైన్ కాబట్టి చెప్తానికి రెడీ అవుతారని నేను క్లారిటీ ఇచ్చాను. చెప్పండి ఎవరు త్వరగా. ఓకే, అసలైంది వదిలేస్తున్నారు, తర్వాతే అసలైంది అది అసలైందే, క్యాలెండర్లో ఉన్నది మీ తర్వాత లైన్. చెప్పండి, చెప్పాలి. అసలైంది మర్చిపోయారు. వాళ్ళ చెప్పాలి, మీరు ముందు ఎగరగొట్టారు కదా, వాళ్ళు మీకు అర్హత ఎక్కడది? ఈలోపు మా సహోదరి చదివేస్తున్నారు. సరే, ఇప్పుడు చెప్పండి, చెప్పగలిగే వాళ్ళు మీరు క్యాలెండర్ చదివించి చెప్పండి అందరు గట్టిగా. క్యాలెండర్ ఇప్పుడు చెప్పండి అందరూ. తర్వాత ఎండింగ్ వదిలేశారు, చేరుడి. అదేంటి చిన్న లైన్ కూడా ఎందుకు ఎక్కడో తప్పు చేస్తాము కదా, నువ్వని చెప్పాలిగా, సిబిఎస్కి వెళ్తున్నావు. సరే, ఈ సమయంలో వాక్యంలోకి వెళదాం. మరొకసారి అందరు తీద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము అందరం కలిసి 29వ వచనం చదువుదాం. 16:29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణలను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనే మాట. సరే, ఇందులో క్యాలెండర్లో మాట నేను చెప్తాను, మీరు చెప్పండి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. సరే, ఈ వాక్యం ఇంచుమించు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోనే ఇదివరకు ఒక వచనం మనకు వచ్చింది ఒకప్పుడు. అది 10వ వచనంలో ఎక్కడ వచ్చింది? యెహోవా నామం గురించి ఘనత కలిగించే మాటల్లో నుంచి స్టార్ట్ చేసాం. అయితే ఈ సమయంలో ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఈ యొక్క 16వ అధ్యాయంలో 6వ వచనం వరకు 15 చివరి నుంచి 6వ వచనం వరకు కూడా మందస్సం యొక్క ప్రయాణము ఆ సందర్భం ఉంటుంది. ఆ తర్వాత 7వ వచనం నుంచి మీరు గమనిస్తే అక్కడ అర్థమవుతుంది, ఇది దావీదు యొక్క స్తుతి అనే సందర్భం మనకు స్టార్ట్ అవుతుంది. చూడండి, అక్కడ ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించును. ఆ స్తుతి విధానం అనగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చిన దాంట్లో ఒక వచనం మన దగ్గరకు వచ్చింది. అది 29వ వచనము. అది కూడా స్తుతిలో ఒక భాగం. అంటే పైన ఉన్న వాటిల్లో స్తుతి ఒక్కొక్క రీతుల్లో మనం చూస్తాము. దేవుని ఘనపరిచే విషయము, దేవుని స్థిరపరిచే విషయము, జనం రాజుని రాజ్యము అభిషేకించిన విషయం, ఇవన్నీ పైన వచనం చూస్తాం. ఇవన్నీ కూడా స్తుతే. సర్వభుజంలో యెహోవాను సన్నుతించునని పైన వచనాల్లో మనం చూస్తాము. అంజలిలో ఆయన మహిమపరుస్తారని. అంటే ఇవన్నీ వివరించట్లేదు, కానీ అంతా చేసుకుంటా వచ్చిన తర్వాత మన దగ్గరికి 29వ వచనం వచ్చేసరికల్లా ఆ వచనం కూడా మనం ఎక్కువ వాడాం కాబట్టి పై లైన్ చదివించట్లేదు. ఎందుకంటే యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించుడే అన్నమాట. యెహోవా నామం గురించి, ఆయన నామం ఎలాంటిది ఎన్నోసార్లు చెప్పాము కాబట్టి అది తీసి క్యాలెండర్ వాక్యం అని మనం ధ్యానం చేద్దామని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇది 2వ లైన్లో ఏముంది? నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధి చేరుడి అనే మాట. నైవేద్యము అనే ఈ మాటను మనం చూసినట్టనే చాలామందికి హైందవులు చేసే కార్యక్రమాల్లో ఉన్న సందర్భమే మనకు జ్ఞాపకం వస్తుంది. బైబిల్లో నైవేద్యం అనే సందర్భము మనకి చాలా చోట్ల ఉంది.
అయితే నైవేద్యము అనగానే దాని అర్థం ఏంటి అని మనం చూస్తే మన ఇంగ్లీష్లో ఆఫరింగ్ అంటాం. అది అర్పణ, బాగా దేవునికి అర్పించే దాన్ని అర్పణ, దాన్ని మొక్కుబడి, అర్థమవుతుందా? బహుమానము, నివాళి అని పేర్లు ఉన్నాయి వీటికి. దేనికి? నైవేద్యముకి అర్పించటము, బహుమానం ఇవ్వటము, లేకపోతే దేవుని సన్నిధిలో నివాళులు అర్పించటము, ఇలాంటి పదాలు కలిగింది ఈ నైవేద్యం. నైవేద్యము అనే సందర్భాన్ని మనం చూసుకుంటే దేవునికి అర్పించే దాన్ని అర్పణనే ఏమంటాం చెప్పండి మరోసారి? నైవేద్యం అంటాం. నైవేద్యం అనేది అసలు వాస్తవానికి బైబిల్లో నిజానికి చెప్పుకోవాలంటే ఇంచుమించుగా దేంతో తయారు చేస్తారు అనే సందర్భాన్ని తీసుకొని దాని నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లేవీ కాండంలోకి వెళ్దాం. లేవీ కాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించునది గోధుమ పిండిదై, అదండి నైవేద్యం అర్పించేది ఏదై ఉండాలంట? గోధుమ పిండిదై ఉండాలి. వాస్తవానికి నైవేద్యము అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆఫరింగ్ అని ఇంగ్లీష్లో, గిఫ్ట్ అని, నివాళి అని తెలుగులో, ఎట్లాగా బహుమానం అని, లేకపోతే అర్పించటం. అర్పించటం అంటే మీరు అనుకోవచ్చు వస్తు సముదాయంగా ఇచ్చే అర్పణే అర్పణ కాదు. మొక్కుబడి అంటాం చూసారా బైబిల్లో, ఆ మొక్కుబడి కూడా నైవేద్యమే. అంటే దేవుని సన్నిధిలో వస్తు రూపంగా కాకుండా నేనున్నాను అనుకోండి, మీరున్నాను అనుకోండి, ప్రభు నేను ఇక్కడి నుంచి ఇలా జీవిస్తాను అని చెప్పుకునేది కూడా నైవేద్యం. ప్రభు ఈ విధంగా నేను తప్పు ఇంకా చెయ్యను అనుకునేది కూడా మొక్కుబడి అంటారు. దాన్ని నైవేద్యం అంటాం. అర్థమవుతుందా? దీన్ని గ్రీక్లో మిన్హా అంటారు. గ్రీక్లో మిన్హా అనే మాట అనమాట. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండితో మాత్రమే ఈ నైవేద్యాన్ని అప్పగించుకోవాలని చెప్పాడు కదా. 2వ వచనం కూడా చదవచ్చు. ఇప్పుడు దాంట్లో కూడా ఏం రాశారు తర్వాత కనిపించండి. దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, అంటే నైవేద్యములో 3 భాగాలు కలిసినాయి. ఒకటి గోధుమ పిండి, 2 నూనె, తర్వాత సాంబ్రాణి. అంటే నైవేద్యం అర్పించే ఆ భౌతికమైన ఆ రోజుల్లో జరిగే ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అందులో ఫస్ట్ది ఏంటంటే గోధుమ పిండి అని మాత్రం మర్చిపోవద్దు. గోధుమ పిండి అంటే గోధుమ పిండి ముందుకు ఏ పరిస్థితులు ఉంటుంది ఇంచుమించుగా? గోధుమ పిండి కాకముందు ఏంటివి చూడండి. ఆ మాట కూడా చూద్దాము. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనం, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి, చాలండి. అంటే గోధుమల కోత కాలం అంటే గోధుమ పిండికి ముందుగా గోధుమలు పండించవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీకు అర్థమవటం కోసం క్లియర్గా చెప్తున్నా. నైవేద్యము చెల్లించే పద్ధతుల్లో గోధుమ పిండి ఉపయోగిస్తారు, నూనె ఉపయోగిస్తారు, సాంబ్రాన్ని ఉపయోగిస్తారు. అందులో ఒక గోధుమ పిండి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. పూర్తిగా వెళ్ళిపోతే ఈ వారానికి ఇది క్లోజ్ చేద్దాం. గోధుమ పిండి అనే ముందుకి అది ఎలా ఉండాలి? గోధుమలతో ఉండాలి. ఆ గోధుమల్లో కూడా వాస్తవానికి మనకు తెలిసిన విధానాలు కొన్ని ఉంటాయి. సపోజ్ మనం స్నానం చేయడానికి సోప్స్ వాడతాం. అందరూ సోప్ అంటారు, కానీ అందరూ ఒక రకమైన కంపెనీ సోప్ మాత్రం వాడరు. అన్ని సోప్సే. ఒకడు లైఫ్ బాయ్ వాడతారు, ఒకడు సింథాల్ వాడతాడు, ఇంకోటి ఇంకా బౌ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. కానీ అన్ని సోప్సే. అలాగే ఇక్కడ గోధుమలే కదా అనుకోవద్దు. గోధుమలు కూడా కోతకాలం వచ్చినప్పుడు బాగా పండుతాయి, అది మే మాసంలో పండుతాయి. అయితే దీంట్లో విలువైనవి చాలా ఉన్నాయి. గోధుమలు అనేవి కూడా ఎవరెవరు వాడతారు తెలుసా? ఆషామాషి కాదు, చాలా చాలా ఉన్నతమైన వాడేవారు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం ఒక్కసారి ముందు ఒక మాట చదివించిన తర్వాత మిగతా వాటికి వెళ్తానికి ఇష్టపడతాను. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. చూడండి ఒకసారి 3వ వచనం చూద్దాం. సముద్ర రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణం చేయొచ్చు. వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూర్పుపట్నమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదానని నువ్వు అనుకుంటున్నావే. నీ సరిహద్దుల ఏర్పడెను, నీ శిల్పకారులు
చేసి ఉన్నారు. నీ ఓడలను నీ ఓడలను శరీర దేశ సరళ వృక్షపు నారుతో మ్రానుతో కట్టుదురు. అంటే ఈ మాటలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు చెప్తానో మీకు అర్థమవుద్ది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనవన్నీ కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇక్కడ వరకు ఒకటి అద్భుతం. ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం, బాషాను యొక్క సింధూరం రాను చేత, నీ కోరలు చెయ్యి అంటే అక్కడ సింధూరం రానితే కోలల చేతులు అంటే విలువైనవి. అక్కడ ఇంకో చోట ఇంకొక వర్తకం మళ్ళీ ఇంకా చూపిస్తాను చూడండి. 7వ వచనం, నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్ర పని గల, అంటే అక్కడి నుంచి వచ్చినవి. తర్వాత 8వ వచనం, తూరుపట్నమా నివాసులు అర్వాదు నివాసులు నీకు ఓడ కలసులుగా ఉన్నారు. నీ సోజనులు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. తర్వాత గెబలు పనివారిలో తెలిసిన పెద్దలు నీ ఓడని బాగు చేసి వారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై ప్రయాణం నావికుల ఎడలో రేవులో ఉన్నవి. అంటే ఇంకా పారసీపు తర్వాత చాలా ఉన్నాయి. నేను అసలైన టాపిక్ ఏం చెప్తున్నాను అంటే 17లోకి రండి. ఇప్పుడు మరియు యోధావారును ఇశ్రాయేలు దేశస్తులను నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు. ఏ గోధుమలు అంట? మిన్నీతి గోధుమలు. ఈ మాట మీరు కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు పైన 13 వచ్చిన 14 వచ్చిన కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత అద్భుతమైన ఖర్చు పెట్టిని, ఏం తెచ్చుకుని, ఏం వాడుతున్నారో చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ యోధావారు, 2 ఇశ్రాయేలు వారు వాడుతున్న వాటిలో ఒక భాగం ఏంటి? మిన్నీతు గోధుమలు. చాలా ఖరీదైనవి, చాలా అద్భుతమైన మంచి పంట, వారికి ఆహారం ఇచ్చే పంట, ఖరీదైనవి. మనం ఇప్పుడు సపోజ్ బాస్మతి రైస్ ఖరీదైనవి ఎలా అంటామో, లేకపోతే చిట్టిబుచ్చాల రైస్ ఖరీదైనవి ఎలా అంటామో అర్థమవుతున్నాయి కదా. వాస్తవానికి అందరూ రైస్ తింటాము, అందులో తక్కువ రైస్ కూడా 40-50 రూపాయలు ఉంటాయి, లేకపోతే సోనా మసూరికి వెళ్తే 60 ఉంటాయని ఎలా చెప్పుకుంటామో, అలాగే గోధుమలలో కూడా ప్రీమియం గోధుమలు ఏంటి? మిన్నీతు గోధుమలు. అవి ఎవరు వాడెవరు? ఇశ్రాయేలు వారు, యోధా వారు. ప్రపంచంలో ఈ రోజుకు కూడా ఎవరు పైన ఉన్నారు చెప్పండి? ఇశ్రాయేల్ జనాంగం, యూదులే. ఎప్పటికీ కూడా స్టిల్ నౌ ఈ రోజు కూడా ఇశ్రాయేల్ మీద చుట్టుపక్కల హమాస్ నిన్నే దాడి కూడా చేసింది ఇశ్రాయేల్ మీద. చూశారు కదా, 3 బస్సులు దగ్ధం చేసింది ఇశ్రాయేల్ మీద దాడి చేసి. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోజు కూడా అంత ప్రపంచం రిచెస్ట్ ప్లేస్ ఏదైనా ఉండేది ఇజ్రాయెల్ అంట. ఎవరో ట్రావెలర్ లాగర్ ఒక ఆయన ఒకసారి చెప్తూ ఇజ్రాయెల్ వెళ్ళి అందులో ఉన్న ఒక ప్లేస్ మనకి గజము ఒక 1,00,000 అనుకోండి, అక్కడ క్రోర్స్లో ఉంటుందంట. ఆ ప్లేస్ మాత్రం రిచెస్ట్ ప్లేస్ అది. అలాంటి విలువైన వారు ఎక్కడ ఉన్నారండి? ఇజ్రాయెల్లో యోధా వారు ఎలా ఉన్నారో వాళ్ళు తినే తిండి ఏంటి చెప్పండి? మిన్నీతు గోధుమలు. అంటే గోధుమల యొక్క పంట చాలా 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 ఖరీదైనది, అది చాలా ఉన్నతమైన వారు తినేది. చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమూయేలు గ్రంథంలోకి వస్తే ఒక మాట చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. అక్కడ వాళ్ళు తినేవాళ్ళు ఎవరు తింటున్నారు చూడండి. అక్కడ 17వ అధ్యాయం 17వ వచనం బాగా చూద్దాం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన నీ గోధుమలలో ఒక తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకొని సహోదరుల దగ్గరకు త్వరగా. ఈ మాట మీకు తెలుసు కదా, దావీదు ఇంట్లో ఉంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కదా? వాళ్ళెవరు? ఇజ్రాయెల్ వారు కదా. ఇజ్రాయెల్ వారు ఆర్మీలో ఆ రోజుల్లో వాళ్ళకున్న సైన్యముల లెక్క ఎత్తరులు ఇప్పటికీ చాలా ఎక్కువ, 6-7 అడుగులు ఉంటారు. యూదావారు అంటారు. అప్పట్లో 10 అడుగులు అని చెప్పి ఎవరో చెప్తే నేను విన్నాను. అంత ఎత్తుండేవారు. అలాంటి ఎత్తు ఉండే వారికి కావాల్సిన బలమైన ఫుడ్లో ఒకటేంటి? ఆ రోజు చూడండి, సైన్యములో గెలవాలన్నా కూడా గోధుమ తప్పకుండా వాడేవారు. అలాంటి గోధుమలు వాడుతున్న దాంతో ఈరోజు నైవేద్యము చేయాలి అని మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూడా వేయించిన గోధుమలు. అంటే ఈ యొక్క నైవేద్యంలో కూడా ఇంతకుముందు లేవికాండం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం కదా, అందులో కిందకు వస్తే వేయించిన అని కూడా ఉంటుంది. అంటే 2వ పద్ధతుల్లో గోధుమలు నైవేద్యం వేయించి చేయాలి. అర్థమవుతుందా? అలాగా దేవుని వాక్యంలో ఈరోజు మనకు నైవేద్యం చెల్లించి గోధుమ పిండితో గోధుమలుగా ఉన్నాయి. గోధుమ యొక్క కళ్ళములో ఉన్న వాటిని తీసుకొచ్చి వాటిని ఏం చేయాలి? పిండిగా చేయాలి. చేసిన తర్వాత గోధుమ పిండి అవుతుంది. ఆ పిండిని లేకపోతే దాని తర్వాత చేసే ఆ రొట్టెను నైవేద్యానికి
వాడతారు, అంటే దేవుని దగ్గర పెడతారు. ఎగ్జాంపుల్గా ఈరోజు చాలా చోట్ల చాలామంది వేరే వాళ్ళు ఒక ఫోటో దగ్గర ఏం చేస్తారు చెప్పండి, ఆ యొక్క ఫుడ్ పొద్దున్నే వండిన తర్వాత ఫస్ట్ ఎక్కడ పెడతారు, ఆ ఫోటో దగ్గర పెడతారు. దేవుని దగ్గర అనపకండి, ఫోటో దగ్గర పెడతారు. అర్థమవుతుందా? ఫోటో దగ్గర పెట్టిన తర్వాత అది తెచ్చి ఇంకోటికి ఇస్తే వాళ్ళు కూడా స్వీకరించడానికి ఇష్టపడరు. ఎందుకనంటే దేవుడిది, అమ్మో మనం ముట్టుకోవడానికి అర్హత కాదని చెప్పి బయటికి వెళ్ళి కాకికి పెడతారు. గమనించారు ఎప్పుడైనా మీరు? వాస్తవం కదా? నేనంటున్నాను, ఈరోజు దేవునికి అర్పించే నైవేద్యము తయారు చేసేది ఫస్ట్ టేస్ట్ కూడా చేయకుండా అప్పగించాలి. మళ్ళీ మీరు అనొచ్చు ప్రసాదం వేరు. మళ్ళీ ప్రసాదం అంటే ఏం చెప్పండి? అర్పించిన తర్వాత అక్కడి నుంచి తెస్తారు చూసారా, అది దాన్ని ప్రసాదం అంటారు. మీకు అర్థమైంది? చాలామందికి ప్రసాదం మాది తినరు అని చెప్పేసి ఈరోజు చాలామంది అంటారు. మీరు పెడితే తింటారు, మన ప్రసాదం ఎందుకు పెడతాం అసలు? మనం ప్రసాదం ఏంటి చెప్పండి, వాళ్ళ భాషల ప్రకారంగా చెప్పండి ఏంటి? బల్ల. ఆ బల్లని మనం ఇస్తాం ఎవరికైనా? ఆ మనలో మనవాడికే కరెక్ట్గా లేకపోతే వాళ్ళు అర్హత లేదని చెప్పి వాళ్ళే తీసుకోరే. అలాంటప్పుడు ఈ బల్ల ఈ యొక్క ఇవ్వాలి అని అంటే నేను తయారు చేస్తున్నప్పుడు కూడా దాని టేస్ట్ చూడను. ఎందుకంటే ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని మాటలకు వెళ్దాం. ఆ సమీల గ్రంథంలోకి రండి, న్యాయాధిపతుల్లోకి రండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చైన గనుక వారు మిద్యానుల ఎదుట నిలువలేక వాగులను గుహలను. చాలండి. ఇశ్రాయేలు యువ దృష్టికి దోషులైన తర్వాత ఎవరికి అప్పగించాడు దేవుడు? మిద్యానీయులు. ఇప్పుడు హైలైట్ అయిపోతున్నారు, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మళ్ళీ 6వ వచనంలోకి రండి. దేశము పాడు చెట్టుకు వారు దానిలోకి వచ్చింది. ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, మనకి బాగా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభువుని పట్టుకుంటాం. హీన దశ రావాలి మనకి, ఇంకా అవ్వదు అని మన ప్రయత్నాలను చేసేస్తాం. చేసిన తర్వాత చేయతేసి అప్పుడు ఫాస్ట్ గారండి అని అంటారు. అవునా కాదా? చాలా చివరికి వచ్చిన తర్వాతే దేవుని సేవకుడి దగ్గర దేవుని దగ్గరికి వస్తుంది టాపిక్. మనం మీదకి వచ్చినప్పుడే ఫస్ట్ నుంచి దేవుని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ నైవేద్యం అనే మాట ఏంటి తెలుసా? ఫస్ట్ దేవునికి వెళ్ళాలి. ఏది ఇక్కడ గోధుమ పిండితో అని చెప్పిన గోధుమ పిండి పక్కన పెడితే మనకి ఈరోజు నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకుంటున్నావో ఫస్ట్ స్టెప్ దేవునికి వెళ్ళాలి. దాన్ని కాకుండా చేస్తే హీన దశకు వచ్చిన తర్వాత దేవుని మొక్కుబడి చేసుకుంటున్నావేమో గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి భయపడ్డాడు ఎవరు? గిద్యోను భయపడి వాళ్ళ మాటకి జాగ్రత్త పడుతూ ఉంటాడు. చూడండి, ఆ మాటను కూడా చూస్తాం. మిద్యానుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించింది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసులను మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ అద్దట నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని మీ దేవుడు యెహోవాని నేనే. మీరు అమోరీ దేశం నివసించుతున్నారు, వారి దేవతలు భయపడకుడి అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? భయపడుతున్నారు అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట అని మీరు భయపడుతున్నారే కదా. తర్వాత చూద్దాం. ఇప్పుడు యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోషునకు కలిగిన ఒఫ్రాలో మస్తక వృక్షం కింద కూర్చుండెను. ఇంతవరకు ఆగండి. ఇక్కడ అసలైన టాపిక్ ఇక్కడ కనపడుతుంది. అయ్యగారు గిద్యోను కూడా ఏం చేస్తున్నాడు చూడండి. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున, వాళ్ళకి భయపడి ఎక్కడ దాక్కుని ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు. అంటే వాళ్ళకి ఏం అవసరం? గోధుమలు, ఫుడ్ వాళ్ళకి అవసరం. అంటే ఆ ఫుడ్ కూడా దొరకకుండా మిద్యానులకి అంటర్లోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు భయపడుతూ జాగ్రత్తగా. మనకంటే ఇప్పుడు రైస్ ఉన్నాయి, రైస్ కాదు కదా, ఇప్పుడు బియ్యం అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు, ఒక్క చోట ఉంటుంది. అదేంటంటే ఓచ బియ్యం. ఓచ బియ్యం ఏంటంటే చెప్పండి ఎవరైనా? ఇంగ్లీష్లో చెప్పచ్చు, మీకు ఈజీగా తెలుస్తుంది. సోనా చెప్పండి. ఇంకా చెప్పేస్తారు నాకు తెలిసి చాలా ఈజీగా. మీ ఎప్పుడు ఓత పదం అది.
తెలుగులో దంపుడు. ఇంకా దంపుడేమో తెలియదు నాకు. మరి ఇంగ్లీష్లో చెప్పండి అంటున్నాను. బ్రౌన్ రైస్. ఎందుకంటే దానికి ఆల్రెడీ అప్పట్లో ఇవి తీరు కదా, పాలిష్ చేయడానికి లేదు. ఒరిజినల్గా ఉన్న ఆ బియ్యమే ఓచబియ్యం అంటాం తెలుగులో. అలాంటి ఓచబియ్యము, గోధుమలు ఇవి కలిపి వేయించి కూడా వేచి పెట్టేవారు. ఇప్పుడు జాగ్రత్త విందాము. ఇప్పుడు గోధుమలు అవి దొళ్ళగొడుతున్నాడు, చాటుగా సిగ్గుపడుతూ భయపడుతూ. అంటే మనకు ఒక పూట ఫుడ్ లేకపోతే ఆఖరికి ఎలా అలమటిస్తామో వాళ్ళు కూడా అలాగ అలమటిస్తారు. అది తర్వాత వచ్చిన చూడండి, మీకు అర్థమవుతుంది. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడైన అతను తనగా గిద్యోను, చిత్తము నా ఏలిన వాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా. ఏమన్నాడు? నీవు తోడై ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగింది అంటే, నువ్వేం చేశావు? భయపడ్డావు, లోకానికి భయపడ్డావు, సమస్యకు భయపడ్డావు, నీకున్నావు వేదనలోకి భయంతో వెళ్ళిపోతున్నావు. ఆ భయం ఏం చేసింది చెప్పండి? చాటుకు వెళ్ళి వాటిని సంపాదించుకోవడానికి వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే గోధుమలు ఉంటే వారికి కంటిన్యూగా హ్యాపీగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చూడండి, కీర్తనలో రాస్తాడు. 81వ కీర్తన ఒకసారి 13వ చరణం చదవండి. 81:13 చరణం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల. చాలండి. ఇప్పుడు దేవుని మాట వింటే ఇశ్రాయేలు నా మార్గం అనుసరిస్తే ఎంత మేలు అన్నాడు కదా. వాళ్ళని ఏం చేస్తారంటే 16వ చరణంలో, అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. అతి శ్రేష్టమైన గోధుమలు ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇశ్రాయేల్ అంటే ఎవరు? పైన చదువుకున్నాను 13లో. మీరు నా మాట విని దేవుని వాటిని లోబడితే వారికి అతి శ్రేష్టమైన గోధుమ. అంటే ఇప్పుడు గోధుమలు కాదు, మనకు ఉన్న కావలసిన ఇస్తాడని అర్థం. అదే గోధుమలతో ఈరోజు నీ తృప్తిపరిస్తే నీవు దేవునికి ఏం చెల్లించాలి? నైవేద్యం, మొక్కుబడి, సమర్పణ, అర్పణ. దేవుడు నిన్ను ఎంతగా కంటి కాపలాగా ఉంటున్నాడో చూసుకో. ఒక్క మాట చెప్పి మనం ముగింపులోకి రావడానికి ఇష్టపడతాం. ఏంటంటే బైబిల్లో మనకి తెలుసు, మనం కూడా చాలా శ్రమ వచ్చిన తర్వాతే దేవుని పట్టుకుంటాం. ఇందాక చదువుకున్నాం కదా, చివరికి వచ్చిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? మనకి దేవుడు గుర్తొస్తారు. అప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వం. నేను ప్రతిదీ చెప్తున్నాను, ఫస్ట్ ప్లేస్ ఇద్దాం, కష్టమని ఇద్దాం. మీకు తెలుసు, ఒక ఆయన ఉన్నాడు, ఎంతో 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 భయంకరమైన ప్రాబ్లం వస్తే వాళ్ళు అతలాకుతలం అయిపోయి భయపడిపోతా, ఉనికిపోతా ఉంటే ఏం చేయాలో అర్థం కాక అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ సమస్య తీరలా. ఏంటది? ఎవరి గురించి? యోనా గ్రంథం 1:6 వచ్చాడు యోనా నాయకుడు. ఏమన్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? తర్వాత 1 అది ఎవరు చెప్తున్నారు? అన్యుడు చెప్తున్నాడు. అన్యుడికి తెలుస్తుంది నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పటం. అసలే ప్రార్థనా పరుడుగా ఉన్న యోనా మాత్రం నిద్రపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, పైన వచ్చిన మనకు కనపడుతుంది. మిగతా వాళ్ళందరూ ఎవరికి చేస్తున్నారు మనకు అవసరం. మొత్తం ప్రార్థన అయితే చేస్తున్నారు. అందరు చేస్తున్నప్పటికీ కూడా చేయకుండా కిందకి వెళ్ళిన వాడు ఎవరు? యోనా. బాగా గమనించండి. ఆ తర్వాత వెతుక్కుంటే ఇంకా సాల్వ్ అవ్వట్లేదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఎంతో బాధపడి ఏం చేశారు చెప్పండి? మొత్తం ఇంకా చూసుకుంటా వచ్చిన తర్వాత అయ్యగారు ఎక్కడున్నారు? అడుగు భాగంలో ఉన్నాడు. అడుగు బాగుంటే ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందయ్యా, నువ్వు ప్రార్థన చేయండి. ప్రార్థన కాదు ఇది, నన్ను నేసిపడైన అవతలకి అన్నాడు. ప్రార్థన తీరదైతే, ఎందుకంటే ఎంత ప్రార్థన చేసినా కూడా తీరపడే కారణం నాకు తెలుసయ్యా. నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చాను, తప్పు చేసి వచ్చాను. కాబట్టి ఈ ప్రాబ్లం నా వల్లే ఏసిపడైనా అంటున్నాను అంతే. ఏసిపడేయగానే చెప్పండి ఏం జరిగింది తెలుసా? 17 వచ్చింది చదవండి. 1:17 యోనా. గొప్ప మత్స్యం యోనాను మింగవలనని ఎవరు నియమించాడంట? యెహోవా నియమించాడంట. యోనాను మింగమమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంటుగా అన్నది. 3 దినములు ఆ మత్స్యం యొక్క చాలండి. యోనా 3 రోజులు ఎక్కడ ఉన్నంట? మత్స్యం కడుపులో. మత్స్యం కడుపులో 3 రోజులు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే 3 రోజులు ఎందుకున్నాడు? ఫస్ట్ ప్రార్థన బయటకు రావాలి కదా. ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మాట వినాలి కదా. దేవుడు విని ఎన్న హెల్ప్ చేయాలి కదా. 2వ వచనం చూడండి ఒకసారి. 2:2
ఈ ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు చెప్పండి? ఉపద్రవంలో ఉన్నాను, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను, పాతాళ గర్భంలో ఉన్నాను, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను అన్నాడు. వినండి, నేనంటాను నిజంగా 3 రోజులు ప్రార్థన చేశాడా అని మీరు అన్నారు కదా. ప్రార్థన చేయలేదు 3 రోజులు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రార్థన చేసినా అతనికి విడుదల రాలేదు. ఎప్పుడు వచ్చి ఉంటుంది? ఎప్పుడు వచ్చి ఉంటుంది? 9వ వచనం స్టార్టింగ్ చదవండి ఒకసారి. ఎప్పుడంట? అది మొక్కుబడి అంటే కృతజ్ఞతతో నువ్వు ఉండాలి. ఏ టైంలో థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు ఇతను చెప్పండి? ఇంగ్లీష్లో దెన్ అని ఉంటుంది. దెన్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి? వెన్ అని పెట్టుకోండి అక్కడ. అప్పుడేంటి? ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు కాదు, ఎప్పుడు విడుదల రాబోతుంది తెలుసా? నీకున్న సమస్యలో 3 దినాలు అల్లకల్లో ముందేం చేశాడు? ప్రార్థన చేశాడు అనుకుంటున్నాను నేనైతే అనుకోండి. ఎందుకు తెలుసా? లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన ఫస్ట్ ప్లేస్ ఇవ్వం. ఈరోజు చాలామంది చూస్తున్నాను కాబట్టి ఫస్ట్ మన ప్రయత్నం మనం చేసేస్తాం. లోపలికి ఎట్లా రావాలి? దూరేసి ఇలా ట్రై చేసి ఉంటాడు. ఆ లోపల వాసన నుంచి ఈ సైడ్కి వచ్చి ఉంటాడు, ఆ సైడ్కి వచ్చి ఉంటాడు. లోపల ఆ రెక్క ఏముంటుంది కదా, మప్ప ఉంటుంది కదా, దీని ఏమంటారు? సైడ్ శంకుల దవళ్ళు ఏముంటాయి కదా, ఏమంటారు వాటిని? ఆ దాంట్లో చూద్దాం ట్రై చేసాడేమో. చేసి ఇంక కలిసిపోయి అప్పుడు మొదలు పెడుతున్నాడు. ఉపద్రవంలో ఉన్నాను, పాతాళంలో ఉన్నాను, నేను అయిపోతున్నాను. మనం అప్పటికే అడిగేది దేవుణ్ణి, అప్పుడే అడుగుతున్నాం కదా. అయినా రాలేదు బయటికి. వచ్చాడా? రాలా. 7వ వచనం చూడండి ఒకసారి. కోపములో నుండి ప్రాణము మూర్ఛలిందంటే అప్పుడు దాకా ప్రార్థన చేసిన ఫస్ట్ 2వ వచనం ప్రార్థన కనబడింది మనకి. ప్రార్థన కనబడి విడుదల ఎందుకు రాలేదు? నువ్వేంటంటే సమస్య వచ్చినప్పుడు పట్టుకుంటున్నావయ్యా. అక్కడ ప్రార్థన చేయమంటే చేయలే. ఎవరు ప్రార్థన చేస్తే నువ్వు ఎవరు ప్రార్థన చేయమని చెప్పాను నీకు? అన్యుడు కూడా ప్రార్థన చేయమని చెప్తాడు. అన్యులంటే మనం అనుకున్న హిందువులు కాదు, చాలామంది పొరపాటు పడుతున్నారు. అన్యులు అంటే క్రైస్తవులని పేరు పెట్టుకుంటే అన్యులు క్రైస్తవులు ఎవరు? దేవునికి యోగ్యకరంగా లేని ప్రతి ఒక్కడు కూడా అన్యుడే. నేనేమనుకుంటా, కాల్ వస్తుంటే దాంట్లో మనం కాల్ వెయిటింగ్ అని వస్తుంది అనుకో. హిందీలో ఏమొస్తుంది? అన్య కాల్మే హే అనేది వస్తుంది. అంటే అప్పుడు అన్యులు అంటే హిందువులా? కాదు, అంటే వేరొక అని అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ఆ ప్లేస్లో నిజంగా యొక్క యోనా ఎంత ప్రయత్నం చేశాడో, ఎంత ప్రార్థన చేశాడో, విడుదలుందా? లేదు. 3 రోజులు కూడా లోపలే ప్రయత్నాలు చేసి ప్రార్థన చేశాడండి. లేదు. 3వ రోజు సాయంత్రం మాత్రం, లేకపోతే 3వ రోజు మాత్రం అతను చేసింది ఏంటంటే ఈ 9వ వచనం. ఏంటది? ఎలా చెప్తారు మీరు అంటారా? తర్వాత లైన్ కంటిన్యూ చేయండి, చెప్తానా? మానను దొరుకును అంతలో యెహోవా. అంతలో అంటే ఇంతలో అంటే అంతలో అది లాస్ట్ ఫస్ట్ 3 రోజులు ఉన్నారని చెప్పి మనం ఫస్ట్ చివరి వచ్చిన చదువుకున్నాం కదా. అంటే చివరి వచ్చిన చదువుకున్న దాంట్లో 3 రోజులు ఉన్నప్పుడు 3 దినముల ఎండింగ్లోనే కదా అంతలో అంటే అప్పుడు అడుగుతున్నాడు కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాడు? లాస్ట్లో. ఎప్పుడు చెల్లించాలి నువ్వు? బాధలో. ఎప్పుడు చెల్లించాలి? నీ కన్నీళ్ళలో. ఎప్పుడు చెల్లించాలి? తట్టుకోలేక చచ్చిపోతున్నానని బాధపడుతున్నావు, నీకు అనుకున్న కార్యం జరగట్లేదు కదా, అప్పుడు చెల్లించాలి. నీకు జరగట్లేదు కార్యం, నీకు తెలుసది, అప్పుడు కూడా దేవుడు నెగిటివ్గా మాట్లాడద్దు. నిజంగా ఏంటి దేవుడు ఇలా చేశాడు అనే మాట మనం అంటున్నప్పుడు, నిజంగా నాతోనే అంటున్నప్పుడు, వద్దు, దేవుడు అన్యాయం అయితే చేయడు, అంతే. దేవుని సదులు ఎలా ఉన్నా ఎలా వస్తుందని మాట అనొచ్చేమో కానీ దేవుడు అన్యాయం చేశాడని మాట అనకూడదు. అది ఎవరన్నట్టు? ఇప్పుడు ఎవరు అన్నట్టే. అందుకనే 3 దినాలు కూడా నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఉపద్రవంలో ఉన్నాను, పాతలో ఉన్నానంటే అక్కడ ట్రై చేస్తున్నాడు అయ్యగారు, ప్రార్థన చేస్తున్నాడు పని వల్ల. ఎప్పుడు విడుదలవుతుంది తెలుసా? కృతజ్ఞత. చూడండి, కీర్తనలో ఒక మాట చదువుకొని మనం ఆరాధనకి వెళ్దాం. 34వ కీర్తన అనుకుంటా, 34 మొదటి చరణం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి. ఎల్లప్పుడూ అంటే ఉపద్రవంలో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ పాతలో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ అంటే నీకున్న బాధ సమస్యలు ఉన్నప్పుడు. అసలు ఎంత స్ట్రగుల్ అనిపించానో నేనైతే నిజంగా మీరు నమ్మండి. నా దృష్టికి, మీ దృష్టికి నేను అంత అనిపించకపోవచ్చు, అనిపిస్తున్నాను కూడా. చాలా ఘోరాతి ఘోరమైన స్ట్రగుల్లో
ఎంతవరకు వెళుతున్నానో కానీ ఏమైనా దేవుడు చేస్తాడు, ఇదే మాటతో ఉన్నాను. దేవుడు అద్భుతం చేస్తాడని ఒక ఆశ ఉంది, కానీ అన్యాయం చేయడు. ఎందుకంటే దేవునికి ఏం చెల్లించాలో నాకు అర్థమైంది తెలుసా? ఈ మాట చదువుతున్నప్పుడు నేను ప్రార్థనగా చేయాల్సింది ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఆ కృతజ్ఞత అనే మాట మనకు చెప్తూ ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాడు. ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించాడో తర్వాత బలులు పక్కన పెట్టాడు. ఫస్ట్ ప్లేస్ ఏమి దేనికి వచ్చింది? కృతజ్ఞత ద్వారా ఆయనకి ఏమొచ్చింది చెప్పడం? అంతలో యోనాను చెప్పండి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఒడ్డునకు వచ్చి కక్కివేశాడు. విడుదల వచ్చేసింది. నీకు దేవుడు ఈరోజు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే నువ్వు దేవునికి ఏర్పాటు చేసుకుని విలువైన నైవేద్యం. ఆ నైవేద్యంలో గోధుమ పిండి సందర్భము తర్వాత వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. కీలి పెద్ద గాలి కొట్టుచున్నందున ఏం పరవేశారంట? సరుకులు పారవేసిరి. అంటే సరుకులు బరువుకి ఏమైపోద్ది? ఈ వాడ మునిగిపోద్ది కాబట్టి పారవేసిరి. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఇందులో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో వాళ్ళు పడవేయకుండా ఉండి తర్వాత పడవేసింది ఏంటి అని అంటే చూడండి, ఈ కింద ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 38వ వచనం. ఏం పరవేశారంట? గోధుమలను సముద్రంలో పారవేశారు. గోధుమలు సముద్రంలో పారవేసింది ఎప్పుడు? అది మర్చిపోవద్దు. తిని తృప్తి పొందిన తర్వాత. అంటే దేంతో తిన్నారు? గోధుమలతో. అంటే వాళ్ళకి తిన్న తర్వాత ఏం కలిగింది? తృప్తి, కడుపు నిండిపోయింది. అంటే కడుపు నిండిన తర్వాత మాత్రం పడవేశారంటే ఆ గోధుమలు వాళ్ళని ఎంత బలపరుస్తున్నాయో చూడండి. ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? సుమారుగా 276 ఫుల్గా తిన్న తర్వాత ఇంకా బరువు వలన మేము మునిగిపోతామని చెప్పేసి పడవేశారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ గోధుమల ద్వారా మనుషులకి బలం, ఈ గోధుమల ద్వారా విలువైనవి, గోధుమలతో కూడా గొప్పవాళ్ళు వాడేవారు. అదే గోధుమలు తింటే సమాధానం, తృప్తి ఇంతకుముందు చదువుకున్నాం. ఇప్పుడు తిని తృప్తి పొందిన తర్వాత మిగతావి పడవేశారు అంటున్నాడంటే ఈ గోధుమలే లేకపోతే, అది కూడా తినకపోతే వాళ్ళు నిరసించిపోతే వాళ్ళు ప్రమాదం అవుతుంది. కాబట్టి పౌలు చెప్పాడు మీరు తినడం ముందు తర్వాత చూద్దామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ గోధుమలు ఏమి కాబడితే తర్వాత నైవేద్యం కడతాయి అనే మాట చూస్తే ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను 12:24 త్వరగా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ అది ఒంటిగానే ఉండును, చచ్చినలా అది. ఫస్ట్ ఏమో చెప్పండి, గోధుమ గింజ, గోధుమలుగా ఉంటే మనం తినం కాబట్టి గోధుమలు మన యొక్క కంటిపుల్లోకి ఫుడ్లో రావాలంటే ఏమవ్వాలి? ముందు అది చావాలి, దంచబడాలి, నాశనం అవ్వాలి. అవునా కదా? అంటే గోధుమ గింజ భూమిలో పడితే మాత్రం ఏ విధంగా అది చస్తే మరలా విస్తారమైన పంట వస్తుందో అలాగే గోధుమ గింజ బాగా నలపబడితే పిండి వస్తుంది. ఆ పిండి వచ్చిన తర్వాత దాన్ని ఏం తీసుకెళ్తామని చెప్పండి? రొట్టెగా మారుస్తాము. అప్పుడే మనం తిని తృప్తి పొందగలం, అప్పుడే మనం తిని బలపరచబడగలం, అప్పుడే మనము తిన్న తర్వాత విలువైన ఆరోగ్యాన్ని పొందగలము అని ఇంతకు భౌతికం చూస్తాం. ఇప్పుడు గోధుమ గింజ పడి చావకపోతే అది విస్తారంగా ఎలాగ ఫలించొద్దో అది గోధుమ గింజ చావాలి, గోధుమ గింజ పూర్తిగా నలగాలి అని మీకు అర్థమవుతుంది. ఇందులో నుంచి ఇంకో మాట చూపిస్తాను చూడండి, మరి క్లియర్గా మనకు కనబడుతున్నమాట. ఈ గోధుమ గింజ యొక్క సందర్భాన్ని మనం బాగా గమనించగలిగితే మనకి ఆది కాండంలోకి వెళ్తే అబ్రహాము ఏం చేశాడో తెలుసు కదా? ఎండవేళ గుర్తుంది అది? 18వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి ఏం చెప్పాడు? 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గోధుమ గింజ పూర్తిగా ఏమవ్వాలి? చావాలి, పూర్తిగా దంచబడాలి. దంచబడితే పిండి అవుతుంది. ఆ పిండి కాస్త దేనికి మార్చబడుతుంది? ఇప్పుడు రొట్టెగా. ఆ రొట్టె దేనికి మార్చబడుతుంది? ఇప్పుడు నైవేద్యముగా.
అర్థమవుతుంది నీకు? నైవేద్యం అప్పగించటం ఆ నిబంధన కాలంలో ఏం చేయబడుతుందంటే రొట్టెలే అర్పించేవారు. ఆ రొట్టెలు అర్పించే దాంట్లోనే ఫస్ట్ మనం చెప్పుకుంటున్న గోధుమలు, గోధుమ పిండి, గోధుమ తర్వాత రొట్టెలు. అర్థమైంది కదా? ఇప్పుడు దీనిని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ గోధుమ, ఈ రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం. ఎందుకు ఈ మాట మనం మాట్లాడడం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గోధుమలు వాడుతున్నది మన కడుపుకే కాదు, కానీ ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 6:65 చూడండి. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 65 వచ్చిన చూడండి ఒకసారి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను. చాలండి. తర్వాత ఇదే 6వ అధ్యాయంలో ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 61 కాదు 6వ అధ్యాయము 56 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచెదను. శరీరం అనే మాట ఇక్కడ దేనికి పోల్చుకోవాల్సి వస్తుంది చెప్పండి? యేసు ప్రభు వారి శరీరం. ఇప్పుడు దాన్ని బట్టి ఇంతకుముందు మనము గోధుమలతో ఏం తింటే ఏమైంది కలుగుతుంది, తృప్తి కలుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఏం తినాలి మనం అంటే ఇదే 6:35 చూద్దాం. 26:35 ఇట్లా నేను అది జీవాహారం. నేను ఇప్పుడు దాకా తిన్న ఆహారం గోధుమలు, ఆ గోధుమల యొక్క ఆహారం ఇప్పుడు నేనే. గోధుమలు ఏ విధంగా అయితే పూర్తిగా దంచబడితే పిండి అవుతుందో, పిండి కాస్త ఆ పెన మీదకి వెళితే కాల్చబడి రొట్టె అవుతుందో, ఈరోజు గోధుమలు తింటే తృప్తి పడే నీకు నిత్య జీవం అనే దానికి కూడా తృప్తి పడడానికి ఒకటే ఉంది. ఆ జీవాహారం ఎవరిని? నేనే అని చెప్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ అధ్యాయము 67 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 26:67 అప్పుడు వారు ఉమ్ము వేసి ఇప్పుడు దంచబడుతుంది. అర్థమైందా? గోధుమ ఏమవుతుంది? దంచబడుతుంది, నైవేద్యం కాబడుతుంది. భౌతికమైన నైవేద్యంగా ఉన్న గోధుమలేమో దంచబడితే తర్వాత పిండి అవుతుంది, పిండి అయితే రొట్టె అవుతుంది, రొట్టె తర్వాత దేవుని యొక్క సన్నిధిలో పెడుతున్నాం. అది నైవేద్యం ఉన్నది, రొక్కుబడటం భౌతికంగా. అలాగే నీవు నేను కూడా రొక్కుబడి చెల్లించుకునే గోధుమ పిండితో అని కాదని, గోధుమ పిండి కన్నా ప్రాముఖ్యమైనది నీ అంతరంగముల్లో కృతజ్ఞతాస్తుతులతో చెల్లించేదే నిజమైన నైవేద్యం అని, దాని ద్వారా మనకి విడుదల ఉంటుందని చదువుకున్నాం. ఇప్పుడు చెప్తున్న మాట, ఈ గోధుమ గింజ ఎవరు? ప్రభువైన జీవాహారం నేనే చెప్తున్నాడు. ఈయన గుద్దారు, దెబ్బలు పెట్టారు. తర్వాత వచ్చిన కూడా కొందరు ఆయన అరచేతితో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో చూసారా ఎంత భయంకరంగా కొడుతున్నారు, ఎంత భయంకరంగా బాధపెడుతున్నారో ప్రవచించమంటున్నారు. అర్థమవుతుందా? ఆయన ఎంత నలిగిపోయాడో చూద్దాం. అదే పరమిగతలో కూడా రాస్తాడు 5వ అధ్యాయం 12వ వచనంలో. అక్కడ కూడా నలిగిపోయాడు చూడండి. 5:12 పరమగీతం 5వ అధ్యాయం 12వ వచనం. చిక్కిళ్ళు ఏదైనా పర్లేదు చదవండి అమ్మా. అతని నేత్రములు నదీ తీరములందుండను, గువ్వల వల్ల కనబడుచున్నవి, అవి పాలతో కడబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నములలో ఉన్నవి. అతని చెక్కులు పరిమళ పుష్పస్థానములు, సుగంధ ద్రవ వృక్షం చేత శోభిల్లు, ఉన్నత భూభాగములు. అతని పెదవులు 19 ద్రవ రూపక చటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీష్ రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు ఇవన్నీ ఏంటంటే చివరి వరకు అతని యొక్క పోలికలు. ఎందుకు చెప్తున్నాయి మాట అంటే, గోధుమ గింజంతా కూడా పూర్తిగా దంచబడితే ఏ విధంగా పిండయి రొట్టెయి అది నైవేద్యం అవుతుందో, గోధుమ గింజ లాంటి యేసు ప్రభు తండ్రికి కుమారునికి మనుషులకి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తుస్తున్నాడు. ఒక వ్యక్తి చెప్పడం నేను విన్నాను, పైనేమో ఒక లావుగా కింద లావుగా మధ్యలో సందు ఉంటుంది అంటారు. అది సరదాగా ఆయన కలిపేయడమో నాకు తెలియదు, కానీ ఆ తండ్రిగా పై భాగము, కిందగా మానవుడు, మధ్యలో నలిగిపోయి కనిపించకుండా సందులో యేసు ప్రభు ఉన్నాడు అని. నిజమే నలిగిపోయాడు కదా నా కోసం నీ కోసం, దంచబడ్డాడు కదా నా కోసం నీ కోసం. అక్కడ కూడా దీన్ని బట్టి చూస్తే ఎంత అందంగా ఉన్న యేసు ప్రభు అంత అందంగా కనపడుతున్నాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడు, పైన నొక్కులుగా కనపడుతున్నాయని 11వ వచనంలో 10వ వచనం నుంచి మనం అతని ప్రియుడు దవడ ఉన్నాడని మొదలు పెట్టుకుంటూ వచ్చి చివరి వరకు అతని యొక్క అందం ఎంతదో. ఇలాంటి అందంగా ఉన్న ఈ గోధుమ గింజ ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోవడానికి ఇష్టపడింది, దంచబడడానికి ఇష్టపడింది, పిండి కాబట్టడానికి ఇష్టపడింది, ఎండల్లో మాడి రొట్టెగా మార్చబడింది. ఇలాంటి నైవేద్యం ఆయన అప్పగించుకుంటూ నీలో ఒక మొక్కుబడి నైవేద్యంగా ఈ రోజున ఫస్ట్ ప్లేస్ నాకు ఇమ్మని అడుగుతున్నాడు. నీవు ఎప్పుడు ఇస్తున్నావు తెలుసా? నీ సమస్యను అడుగుతున్నావు, ప్రార్థనే చేస్తున్నావు. ప్రార్థన కాదంట, ఏం చేయాలి?
కృతజ్ఞతతో, మొక్కుబడితో, ఒక డెడికేషన్ ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తేనే ఆ తర్వాత నా కార్యం వస్తుంది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు నీకు అవన్నీ ఇస్తాను అంటాడు. చూడండి ఒక మాట యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెషయా గ్రంథం 56, 7 వచనాలు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6, 7 వచనాలు. గాతువానికి, కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పేరుకి వేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరిచే వారికి నా ముఖము దాచుకుని లేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెక్కుముకు రాతి వలె. అంత భయంకరంగా గోధుమ గింజ పూర్తిగా విపరీతంగా దంచబడిపోయాడు. గోధుమ పిండిగా దంచబడింది. అర్థమవుతుందా? ఎంత భయంకరంగా పెరికి వేసేవాడు, చెంపలు ఇచ్చాడు, ఉమ్మి వేసేవాడు, అవమానపరిచాడు, ముఖాన్ని దాచుకోకుండా వేసేవాడు. అంటే ఎంత భయంకరంగా గోధుమ చెప్పడం భూమిలో పడి చావకుండా నెడలా ఎలాగుందో. ఈయన చనిపోతే అనేక మందికి రక్షణ కలుగుతుంది. ఇంత గొప్పగా చెప్తున్నాడు. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం మన ఇదే కట్ చేయండి. 19వ అధ్యాయం 34 వచనం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే ఏం కారింది అంటే ఎంత దంచబడుతుంది చూడండి, ఎంత కాల్చబడుతుంది చూడండి, ఎంత రెట్టుగా మార్చబడుతుంది చూడండి. ఇది తీసుకున్నవాడు నా జీవాహారం తిన్నవాళ్ళతో సమానము. తినాలంటే నీ కొండ అంటే నీ లోపలికి ఫస్ట్ నన్ను రప్పించుకోవాలి. అర్థమైందా? దేన్ని రప్పించుకోవాలి? కుండలో గోధుమ పిండి రావాలి. దాంతో ఏం కలవాలి? మళ్ళా నూనె, పరిశుద్ధాత్మ లీడింగ్తో నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు ఏం చెల్లించగలవు? దేవుడికి కృతజ్ఞత అని నైవేద్యం చెల్లించగలవు. నీ సమస్య నువ్వు పెదవులతో కృతజ్ఞత కాదు చెప్పేది నేను. మనం ఒక డెడికేషన్ హార్ట్ఫుల్గా ఉండాలి. ప్రభువా ఈ రోజు నుంచి నేను ఇదిగో ఈ పలానాది చూడను, ఈ రోజు నుంచి నేను పలానా మాట అబద్ధాలు మాట్లాడను అని మొక్కుబడే అని నైవేద్యం చేసుకుంటే యేసు ప్రభువు నీ నోట్లో ఆయన మాటలు ఉంచుతాడు, స్తుతి ఉంచుతాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించదను, ఆయన నిత్యము ఆయన మాట నా నోట కీర్తిగా ఉంటుందన్నాడు. అట్టి రీతిగా దేవుడు మనకు అప్పగించిన ఆ బలి, ఆ నైవేద్యం, ఆ మొక్కుబడి, ఆ నివాళి ఈరోజు గోధుమ పిండి రొట్టె శరీరంగా ఉన్న దాన్ని మనకుండానే మన లోపలికి ఆయన ఆహ్వానించుకొని పరిశుద్ధాత్ముల ద్వారా దానిలో సిద్ధపడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక.